మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. పరిచయము అక్కర్లేని ఒక అద్భుతకరమైనటువంటి పాఠము. క్రైస్తవ లోకముగా అనేక సందర్భాల్లో ఈ గొప్ప ప్రార్థనా పరాలైన హన్నా గురించి మనం వినే ఉన్నాం. గమనించండి, ఎల్కానా అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు, కానీ హన్నాకు పిల్లలు కలగలేదు. ఈ ఎల్కానా హన్నాను ఎంతగానో ప్రేమించాడు. అయితే యెహోవా హన్నాకు సంతు లేకుండా చేశాడు అని లేఖనంలో రాయబడింది. ఆదికాండము 16వ అధ్యాయం మొదటి వచనంలో శారా విషయంలోనూ, అలాగే ఆదికాండము 30వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రాహేలు విషయంలో కూడా ఇలాంటి మాటలే మనం చూస్తాం. అయితే దేవుడు వారికి పిల్లలు కలగజేసే విషయంలోనే వారు తొందరపడి ఏ విధంగా తమ దాసీలను భర్తలకిచ్చి వివాహం చేశారో, సంతానం పొందుకున్నారో అదొక వేరొక విషయం. అయితే ఎల్కానా పిల్లలు లేకపోయినప్పటికీ హన్నాను ఓదారుస్తూ, కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కదా అని చక్కగా ప్రేమిస్తూ, ఏటేటా శిలోహులో దేవుని మందిరానికి బలి అర్పణకు వెళ్ళినప్పుడంతా కూడా ఆమెకు భాగం ఎక్కువగా ఇస్తూ అలా చక్కగా ప్రేమిస్తూనే ఉన్నాడు. వారి చేతిలో లేని అంశాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకొని దుమ్మెత్తిపోసే ప్రజలు ప్రతి చోట ఉంటారు. అక్కడ కూడా హన్నాను ఈ పెనిన్నా అనే సహోదరి విసిగిస్తూ, అంటే గొడ్రాలి తనాన్ని సంబంధించి విసిగిస్తూ కోపం పుట్టిస్తూ వచ్చింది. ప్రతి సందర్భంలో తనకు కలిగినటువంటి అవమానాన్ని బట్టి, ఆ బాధను బట్టి ఆహారం తినడం మానేసి ఏడుస్తూ కనబడుతుంది హన్నా. అయితే ద్వితోపదేశకాండం 12వ అధ్యాయము 5వ వచనంలోనూ, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనంలోనూ దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు బలి అర్పణ అర్పించడానికి మీరు యాత్ర చేయాల్సినటువంటి స్థలాలు ఏంటంటే, దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నటువంటి నియమించినటువంటి స్థలానికే మీరు వెళ్ళాలి, అక్కడే మీరు బలి అర్పణలు చేయాలి అని. ఈ దినాల్లో అయితే మనకు అటువంటి ప్రయాస ఏం లేదు, కానీ మరి కొత్త నిబంధన విశ్వాసులుగా మరింతగా ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు. వ్యక్తిగతంగా మనము మన ఇంట ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది. అంత మాత్రం కాకుండా ప్రతి వీధిలోని రోజున దేవుని యొక్క మందిరాలు ఆ దేవుని మహాకృపను బట్టి వెలిసే గనక చక్కగా మందిరానికి వెళ్ళి మనము ప్రార్థించుకునే అవకాశం ఉంది. అయితే ఈ మొదటి అధ్యాయంలో హన్నా జీవితంలో నుంచి 3 ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. మొదటి మాట ఏంటంటే హన్నా ప్రార్థన. గమనించండి, 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానివ్వక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవానకు నీకు అప్పగించునని మ్రొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. బహు వ్యాకులముతో, వేదనతో ఆమె ప్రార్థిస్తుంది కదా. ఆ ప్రార్థనలో ఆమె యొక్క హావభావాలు, కదలికలు ఎలాగున్నాయంటే మత్తురాలై ఉందేమో అనుకున్నాడట ఏలి. అక్కడంతా పండుగ వాతావరణం జరుగుతుంది కదా, ఏమైనా ద్రాక్షరసం విపరీతంగా తాగిందేమో అన్నంతగా ఫీల్ అయ్యాడు ఏలి. కారణం ఏంటంటే ప్రార్థనలో ఆ మోతాదులో. కీర్తనకారుడు 62వ అధ్యాయంలో ఒక మాట అంటాడండి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అంటాడు. అలాగే విలాప వాక్యాలు కూడా మనకు తెలుసు కదా. 2వ అధ్యాయంలో 19వ వచనంలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధానంలో మీ హృదయాలను కుమ్మరించుడి అనే మాట. నిజముగా పట్టుదలతో చేసే ఇలాంటి ప్రార్థనలు తప్పక జవాబులు తీసుకొని వస్తాయి. కేవలం గమనించడం కాదు, కానీ ఏలి అంటున్నాడు, ఎంతవరకు నువ్వు మత్తురాలుగా ఉంటావు, నీ ద్రాక్షరసం నీ ఎదురు నుంచి తీసివేయి అంటున్నాడు. అయితే హన్నా నన్ను పనికిమాలిన దానిగా ఎంచొద్దని తను వెళ్తున్నటువంటి ఆ మార్గము, ఆ బాధ అంతటినీ ఏలితో చెప్పుకొని యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించి ఇలా నేను ప్రార్థిస్తున్నానని చెప్పినప్పుడు ఏలి అంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక.
వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయంలో మీరు ఇంకా అంటే ఈ బ్యారెన్నెస్, ఏ విషయంలో ఇంకా మీరు ఈ గొడ్రాలితనాన్ని అనుభవిస్తున్నారో, పిల్లల విషయమే కాదు, దేవుని వాగ్దానములు ఎన్నైనా అన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి కదా. అయితే ఏ కారణమును బట్టి ఏ విషయంలో ఇంకా కొదువు ఉందో నా దేవుడు మీ ప్రార్థన ఆలకించునుగాక. అయితే ఇక్కడ హన్నా జీవితంలో మరో రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. 18వ వచనం, తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఇది అద్భుతకరమైనటువంటి విశ్వాసపు క్రియ. ఎందుకంటే లేఖనం చాలా స్పష్టంగా అంటుంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతమని. రెండవ మాట హన్నా విశ్వాసము. మొదట హన్నా ప్రార్థించింది, ఇప్పుడు క్రియల్లో ఆ విశ్వాసాన్ని చూపిస్తుంది. గతంలో ఏడుస్తూ బాధపడుతూ ఆహారము మానివేసేది. ఎప్పుడైతే తను హృదయపూర్వకంగా ప్రార్థించిందో, ఏలి ద్వారా ఒక జవాబు పొందిందో, ఆ దినము నుండి ఇంకా గర్భవతి కాలేదు, కుమారుని కనలేదు, కానీ ఆ దినం నుండి దుఃఖముగా ఉండడం మానేసిందంటే తన ప్రార్థన దేవుడు అంగీకరించాడని విశ్వసించింది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ ప్రార్థన విషయంలో, అడిగే విషయంలో, ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మీరు అడిగిన వాటి అన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి అంటాడు. ఒక అంశాన్ని దేవుని దగ్గర మనపూర్వకంగా ప్రార్థించిన తర్వాత ఇక ఆ విషయాన్ని మర్చిపోయి విశ్వాసంతో ఎలాగ ఉండాలో మనం హన్నాను చూసి నేర్చుకోగలుగుతున్నాం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీతో ఆమె విశ్వాసంతో ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆ స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏంటి? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గల దానవే వెళ్ళుము అన్నాడు. ఇక పరిశీలన ఇంట భోజనాన్ని కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి అత్తరుబుడ్డి పగలుగొట్టి ప్రభు పాదాలకు పోసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచినటువంటి స్త్రీతో ప్రభు చెప్పిన మాట, నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానం గల ధనవేళ్ళు అన్నాడు. మిమ్మల్ని నిత్యము గాయపరుస్తూ అవమానపరుస్తూ మీ కన్నీళ్లకు కారణమవుతున్న అంశాలు ఏవైతే మీరు ప్రార్థిస్తున్నారో దేవుని మందిరంలో చేరి కీర్తన 20వ అధ్యాయం ప్రకారం మొదటి 3 వచనాల ప్రకారం ఆయన మీ నైవేద్యములు అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలు, మీ బలులు అంగీకరించి మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఇక ఈ అధ్యాయంలో 3వ మాట ఏంటంటే హన్నా సమర్పణ. ఏ విషయంలో కూడా తప్పిపోవట్లేదు. ఒకటి హన్నా ప్రార్థించింది, రెండవది హన్నా విశ్వసించింది, మూడవదిగా హన్నా కుమారుణ్ణి కని ఆ కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠ చేసింది. ఆ మరుసటి సంవత్సరం కుమారుడు కలిగిన తర్వాత తిరిగి ఏటేటా బలి అర్పణకి వెళ్ళి ఆనవాయితుంది కదా. అప్పుడు ఎలకాన పిలిచిన కూడా హన్నా వెళ్ళలేదు. ఈ బాలుడు పెద్దవాడై పాలు విడిచేంత వరకు నేను తీసుకొని రాను, ఒకసారి వీడు దేవుని సన్నిధిని చూసిన తర్వాత, మందిరాన్ని చూసిన తర్వాత తిరిగి వెనక్కి రాకుండా అక్కడే ఉండేట్టుగా పాలు విడిచిన రోజున నేను తీసుకొస్తానని చెప్పి పాలు మానిపించిన తర్వాత సమూయేలుని తీసుకెళ్ళి షిలోహులో దేవుని మందిరంలో బలి అర్పణ చేసి ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ దగ్గరికి, ఏలికి జ్ఞాపకం చేస్తుంది, ఆ దినాన ప్రార్థించినటువంటి స్త్రీని నేనే, దేవుడు అనుగ్రహించిన బిడ్డ, ఇదిగో ఇతడే సమూయేలు, యెహోవాకు ఇతని ప్రతిష్ఠ చేస్తున్నాను. నేను అంటున్నాను, ప్రతిష్ఠ చేయడం మాత్రమే కాదు, కానీ ఆ బిడ్డకు జ్ఞానం వచ్చిన క్షణం నుంచి దేవుని కొరకే తాను పుట్టాడని, దేవుని మందిరంలో సేవ చేయాలని, దేవునికి ప్రతిష్ఠిత అయ్యాడని ఎలాగ నేర్పించిందో చూడండి. తిరిగి వెనక్కి రాకుండా దేవుని మందిరంలో ఉండేట్టుగా సిద్ధపరిచింది. ఇది కదా నిజముగా బాలుడు నడవలసిన త్రోవ నేర్పించడం అంటే. హన్నా ప్రార్థన ఆలకించి జవాబిచ్చినట్టే నా దేవుడు మీ ప్రతి ప్రార్థన తగిన సమయంలో జవాబిచ్చును గాక. మీ ప్రతి ప్రార్థన అంశమును స్తుతి అంశముగా నా దేవుడు మార్చును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.